హైదరాబాద్లో శనివారం జరగనున్న వినాయక నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్ సాగర్ సహా పలు చెరువుల వద్ద సర్వం సిద్ధమైంది. శాంతియుత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర జరిగేలా పటిష్ట బందోబస్తు చేపట్టారు. మండప నిర్వాహకులు ఖచ్చితంగా తమ సూచనలు పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భాగ్యనగర గణేష్ ఉత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. శనివారం 50,000 విగ్రహాలు నిమజ్జనాలు అవుతాయని అంచనా వేసిన అధికారులు ఇందుకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం శనివారం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు ఇందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం వేలంపాట అనంతరం ప్రారంభం కానున్న బాలాపూర్ గణపతి శోభాయాత్ర 16 కిలోమీటర్ల మేర సాగి ఎన్టీఆర్ మార్గుకు చేరుకుంటుంది. సాయంత్రం కల్లా ఈ శోభాయాత్ర పూర్తి కావాలని పోలీసులు ప్రణాళికలు వేశారు. నగర నలుమూలల బొజ్జ గణపయ్యలు కనుల పండువగా శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ కు చేరుకోనున్నాయి. శాంతిపూర్వక వాతావరణంలో వేడుకను నిర్వహించేలా జీహెచ్ఎంసీ సహా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మన ఎన్టీఆర్ జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని లేక్స్ లో ఏర్పాటు చేయడం, దాంతోపాటు 72 ఇమర్షన్ అండ్ బేబీ పాండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎక్కువ ఎక్కడెక్కడ మనకు హుస్సేన్ సాగర్ లేక్ ఉన్నాయో అక్కడ క్రెయిన్స్, స్టాటిక్ క్రెయిన్స్ అండ్ మొబైల్ క్రెయిన్స్, దాదాపుగా 134 స్టాటిక్ క్రెయిన్స్, ఒక 269 మొబైల్ క్రెయిన్స్ కూడా పెట్టడం జరిగింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాటు శానిటేషన్ టీము, టెంపరీ లైటింగ్, రోడ్ సేఫ్టీ మెషర్స్ అన్ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ నిమజ్జనం కోసం 29,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ తో పాటు సెంట్రల్ జోనల్లో 3,000 మందికి పైగా పోలీసుల్ని విధుల్లో మోహరించారు. మహిళల భద్రతకు షీ టీమ్స్, సీసీటీవీతో నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. మండపాల నిర్వాహకులు ఖచ్చితంగా పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని యాక్సిడెంట్స్ జరిగిన సందర్భంలో 5-6 యాక్సిడెంట్స్ లో 12 మంది వరకు చనిపోయారు. సో వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం, క్రౌడ్ కంట్రోల్, క్యూస్ మెయింటెనెన్స్, ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా వారికి తెలియజేసి పోలీస్ స్టేషన్ స్థాయిలో కూడా మీటింగ్స్ అన్ని కూడా జరిగాయి. పీస్ కమిటీస్ తో కూడా జరిగాయి. దయచేసి మండప నిర్వాహకులు, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్న SHOs, ACPs, DCPs చేసిన సూచనల్ని తప్పకుండా పాటించండి. వినాయక నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ లో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం కోసం 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు 2 షిఫ్టుల్లో పనిచేస్తారని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. నిమజ్జనానికి తరలివచ్చే ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించుకోవాలని కోరారు. ప్రైవేటు బస్సుల్ని నగరంలోకి పూర్తిగా అనుమతించడం లేదని చెప్పారు. 2 డ్రోన్లు, హైరైజ్ కెమెరాలు వినియోగించి ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తామన్న జోయల్ డేవిస్ గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానమై ఎక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలిగినా వెంటనే అప్రమత్తం చేస్తామన్నారు. ఆర్టీసీ డైవర్షన్స్ కూడా ఈ కోర్ ఏరియా ఏదైతే మాసప్ ట్యాంక్ కానీ ఇటు సైడ్ లిబర్టీ సైడ్ కానీ అక్కడ CTO సైడ్ నుంచి కానీ ఇక్కడ హుస్సేన్ సాగర్ వైపు రాకుండా అదే డైవర్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ బస్సెస్ లాస్ట్ 4 days నుంచి ఆ సిటీ లోపలికి రాకుండా బయటనే ORR అండ్ అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోయే విధంగా వాళ్ళతో కూడా సమన్వయమై ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎంత ప్లాన్ చేసినా కూడా చిన్న చిన్న కంటింజెన్సీస్ వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ అయిందంటే ఇమీడియట్గా పబ్లిక్కి తెలుసుకునే విధంగా, ఏదైనా రోడ్డు బ్లాక్ అయిందంటే అది కూడా పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసే విధంగా గూగుల్తో కూడా, గూగుల్ మ్యాప్స్ వారితో కూడా టైఅప్ చేసుకొని వారికి రియల్ టైంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్లు కూడా ఇమీడియట్లీ అప్డేట్ చేసి ప్రజలు, ఆ కమ్యూటర్స్ దాన్ని చూసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. గణేష్ నిమజ్జన ఉత్సవాల సందర్భంగా అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.